ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి, అలాగే ప్రస్తుతం తిరుమల వాతావరణం ఎలా ఉంది, మేము దర్శనానికి రావాలనుకుంటున్నాము అని చాలా మంది భక్తులు అడుగుతున్నారు. కనుక తిరుమల వాతావరణం యొక్క వివరాలను గురించి మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జనవరి 5వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 66,561 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 18,647 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,98,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 9 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి 3 గంటల్లో దర్శనం అనేది పూర్తవుతుంది. అలాగే ఈ రోజు కూడా ఇన్ఫాంట్ దర్శనం ఉంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం కూడా కొనసాగుతోందండి. సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి మరియు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. ఇప్పుడు ఈ జనవరి నెలలో మేము దర్శనానికి రావాలనుకుంటున్నాము, ప్రస్తుతం తిరుమలలో వర్షాలు ఏమైనా పడుతున్నాయా, తిరుమల మరియు తిరుపతిలో వాతావరణం ఎలా ఉంది అని అడుగుతున్నారండి. ఇప్పుడు చలికాలం కాబట్టి తిరుమల మరియు తిరుపతిలో చలి, పొగమంచు అనేది విపరీతంగా ఉంది. అంతేకాని వర్షాలేవి పెద్దగా పడటం లేదండి. తుఫాన్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే తిరుమలలో కానీ తిరుపతిలో కానీ తుఫాను వర్షాలు అయితే లేవు. అప్పుడప్పుడు చిన్నగా చలికాలపు వర్షాలు అయితే పడుతున్నాయి. కానీ తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా స్వెటర్లు, గొడుగులు, శాలువలు మీతో పాటు తెచ్చుకోవడం మంచిది. ఇప్పుడు చలికాలం కాబట్టి చలి, పొగమంచు అయితే చాలా ఎక్కువగా ఉంది. అలాగే సొంత వాహనాలలో వచ్చేవారు తిరుమల ఘాట్ రోడ్లో పొగమంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని వెళ్ళవలసిందిగా మనవి. ఇవండి ప్రస్తుతం తిరుమల వాతావరణం యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మ్యామ్ అలిపిరి మెట్ల మార్గంలో టికెట్స్ ఏ టైమింగ్లో ఇస్తారు అని అడిగారు. ప్రతిరోజు కూడా అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే వారికి కిందనే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో అర్ధరాత్రి 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఈ టికెట్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీరు ముందు రోజు రాత్రి నుంచి క్యూ లైన్లో వేచి ఉంటేనే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అర్ధరాత్రి నుంచి టికెట్లు కేటాయిస్తారు కాబట్టి తెల్లవారేసరికల్లా టికెట్లు అన్నీ దాదాపుగా ఫుల్ అయిపోతాయండి. మీరు ముందు రోజు రాత్రి నుంచి క్యూ లైన్లో వేచి ఉండి టికెట్స్ తీసుకోవాలి. అలాగే మేడం టికెట్ బుక్ చేయలేదు, మేము అక్కడ తీసుకోవచ్చా అని అడిగారు. తీసుకోవచ్చండి. ప్రతిరోజు కూడా తిరుపతిలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లలో ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. అక్కడ మీరు దర్శనం టికెట్లు తీసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే ఇంకొకరు, మేడం టూరిజం కోటా టికెట్స్ ఎప్పుడు ఇస్తారు అని అడిగారు. టూరిజం కోటాలో ఒకప్పుడు టీటీడీ దర్శనం టికెట్లు ఇచ్చేవారండి. ఇప్పుడు టీటీడీ వారు టూరిజం కోటా టికెట్లను క్యాన్సిల్ చేయడం జరిగింది. కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి, లేదంటే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకోవాలి. టూరిజం కోటాను టీటీడీ వారు అఫీషియల్గా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.